వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లోనూ సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్న వార్తలు వచ్చాయి. అయితే అతన్నే అడిగి పార్టీ ఎందుకు మారుతున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారితో చిట్ చాట్ చూద్దాం. నమస్తే సార్. ఈరోజు అంటే వార్తల్లో వ్యక్తిగా మీరు ఈరోజు ఉన్నారు, అంటే పార్టీ మారుతున్నారు, అంటే కార్యక్రమం పూర్తి అయినట్టేనా, పార్టీ మార్పు ఖాయమైనట్టేనా? ఆల్రెడీ నిన్న కేటీఆర్ని కలిసాము. ఈ ఎల్బీ నగర్ అభివృద్ధి కోసమని అన్నీ డిస్కస్ చేశాము. 2-3 రోజులు కేసీఆర్ని కూడా కలవబోతున్నాం. అంటే మీ మార్పు తథ్యమని అంటే కార్యకర్తలు ఎల్బీ నగర్ ప్రజలు అంటే ఇంకా నమ్మకంతో ఉండవచ్చు అంటారు. కరెక్ట్ అండి. అది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఏ హామీలతో మీరు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడ ఎటువంటి హామీలు లేవండి. ఒకటే హామీ ఏంటంటే, నాకు ఎల్బీ నగర్లో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టాలు ఉన్నాయో వారి అన్నింటినీ కూడా దానికి సరిపడే నిధులు ఇవ్వాలి, ఆ సమస్యల్ని తొలగించాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓకే చేశారు. అంటే పార్టీ మార్పు అనేది అంటే మీరు ఇప్పుడు 7వ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అంటే 3 నెలల క్రితం ఎన్నికలు అయ్యాయి. కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు. మీరు పార్టీ మారుతున్నారు, ప్రజలకు అంటే మీరు ఎలా సంజాయిషి ఇచ్చుకోగలరు? ఇప్పుడు అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు ప్రజలకు మేము అనేక వాగ్దానాలు చేశాము. వాగ్దానాలు అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి అధికారంలోకి వస్తుంది, వాగ్దానాలు చేశాము. ఈ వాగ్దానాలను ఏవి కూడా నెరవేర్చకుంటే 2024లో మళ్ళీ ప్రజల వద్దకు పోయి ఏ విధంగా ఓటు అడగగలుగుతాం అనేది ఒకటి మా మదిలో తొలుస్తున్న ప్రశ్న. కాబట్టి ప్రజలకు అభివృద్ధి ఫలాలు చూసుకుందాం. రాజకీయాలు ఎటువంటి సరే ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కాబట్టి అభివృద్ధి చేసి చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదని భావిస్తున్నారు. ఇక దాదాపు ప్రతిపక్షంలో ఉంటే నిధులు ఇవ్వరు. ఇక నిధులు ఇవ్వకుంటేనేమో అభివృద్ధి చేయలేము. కాబట్టి అభివృద్ధి చేసి చూపాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే గత ఎన్నికల్లో సైతం అంతకుముందు ఎన్నికల్లోనూ బిఎన్ రెడ్డి నగర్లో ఒక రిజిస్ట్రేషన్ సమస్య చాలా అంటే ప్రతి ఎన్నికల్లోనూ సమస్యగా ఉంది. అంటే దానిపై ఏమన్నా మీరు అంటే ప్రభుత్వానికి ఏమన్నా నివేదించారా? దానిపైన ఏమైనా స్పష్టమైన హామీ లభించిందా మీకు? నేను అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమంలో అదొకటి, బిఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అంటే పార్టీ మారడాన్ని అంటే ఎలా అంటే కొన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కానీ అదంతా ఇది అమ్ముడు పోవడం లాంటి పదాలు, లేకపోతే ప్రజాస్వామ్యం కూని అంటూ అంటే మీ అధ్యక్షుడు కానీ అంటే మీరు ఇప్పటివరకు కాంగ్రెస్లో ఉన్నారు, మీ అధ్యక్షుడు కానీ సిఎల్పి లీడర్ కానీ అంటే దీన్ని కేసీఆర్ నైతికత విలువలు పాటించట్లేదు అని అంటున్నారు. అంటే దీనిపై మీరు ప్రజలకు ఎలా సమాధానం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు నైతిక విలువలు అంటే ప్రజలు ఎమ్మెల్యేస్ ఇష్టపూర్వకంగా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకొని పోదామని చెప్పి అన్నప్పుడు దాంట్లో తప్పేముందండి? స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయినప్పుడు తప్పవుతుంది. కానీ ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కార్యక్రమం కోసం పోయినప్పుడు తప్పెట్లయితుందండి? అంటే మీరు ఒక పార్టీ గుర్తు మీద గెలిచారు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ ప్రజలు తీర్పిచ్చారు, కాంగ్రెస్ అనుకూలంగా ఇచ్చారు. అంటే ప్రజలకు సమాధానం టీఆర్ఎస్ పార్టీ చెప్పాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుందా? ఎమ్మెల్యేగా మీరు చెప్తారా? బాధ్యత ఎవరిదంట? ఎమ్మెల్యేగా నేను చెప్తాను, నా బాధ్యతనే చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది నా బాధ్యతనే నేను ప్రజలకు చెప్పుకుంటాను. నేను అట్లా అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది అంటే టీఆర్ఎస్కు ఒకప్పుడు కంచుకోట కాకపోయినా అంటే ఉద్యమానికి వేదికగా నిలబడ్డది. గతంలో ఉద్యమ వేదిక సమయంలో కూడా అంటే ఇక్కడ చాలామంది పాత ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అంటే కనుమరుగయ్యారు, కొంతమంది కేసులు ఉన్నాయి. అంటే వాళ్ళని మీరు ఎలా కలుపుకొని వెళ్ళగలరు? అందరినీ ఇప్పుడు గతంలో కూడా నాతో పాటు అందరూ కూడా బాగుండేవాళ్ళు, ఇప్పుడు కూడా బాగుంటారు తప్పనిసరిగా. అందులో మాకు ఎటువంటి సందేహం లేదు. మేమంతా పాజిటివ్గా డెవలప్మెంట్ మీద విషయం మీదనే పోతాం తప్ప రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా చేయలేదు. అదే పద్ధతిలో పోతా కానీ అందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది రామ్మోహన్ గౌడ్. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు ప్రత్యర్థిగా ఉన్నారు. అంటే అతను మీ అంతర్గత గొడవలతోటి లాస్ట్ మినిట్లో వెళ్ళి టీఆర్ఎస్లో చేరి టికెట్ తెచ్చుకున్నాడు. గత వరకు పనిచేసిన ఎల్బీ నగర్ ఇన్ఛార్జిగా ఉన్న కాచం సత్యనారాయణ కాదని మరీ టికెట్ తెచ్చుకొని ఓడిపోయాడు. ఇప్పుడు అతనితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? ఇప్పుడు చెప్పేగా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా గతంలో నాతో పాటు పనిచేసిన వాళ్ళే ఉన్నారు. మొన్న నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి 2 నెలల నుంచి అందరూ సహకరిస్తున్నారు. మేము ఓన్లీ డెవలప్మెంట్ విషయం మీదే ముందుకు పోతాము. మాతో పాటు ఎవరు నడిచి వస్తే వాళ్ళని తీసుకొని పోతాం. అంటే రామ్మోహన్ గౌడ్తో వేదిక పంచుకునే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో? ఎట్లా వస్తుందో చూద్దాం, సందర్భం ఎట్లా వస్తుందో దాన్ని బట్టి అప్పుడు చెప్తాము.
అంటే ఇక్కడ ఎల్బీనగర్ అంటే తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. అంటే కొంతమంది మీద కేసులు పడ్డాయి, కొంతమంది మీద అంటే లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. అంటే కొంతమంది మీద దాడి చేయించారు అప్పట్లో ఎమ్మెల్యేలు అనే వాదన ఉంది. అందులో అంటే మీరు కూడా కొంతమంది నాయకుల మీద అంటే అరెస్టులు చేయించారనే వాదన ఉంది. అంటే అలాంటి వాళ్ళని మీరు ఎలా కలుపుకెళ్తారనేది ప్రశ్న ఇక్కడ. అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తామండి. మాకు ఎటువంటి ఎజెండా లేదు, ఒకరిని దూరం పెట్టాలి ఇంకొకరిని దగ్గర చేయాలని ఎజెండా ఏం లేదు. అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తాం, మాతో పాటు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరైనా రాకపోతే మేమేం చేయలేం కదా. అంటే ముఖ్యంగా అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి, జగన్కి సంబంధించిన బ్యాచ్ అంతా టీఆర్ఎస్లో చేరుతుందని. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమైనా పనిచేసిందని చెప్పొచ్చు అంటారు. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, జగన్కు అసలుకి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు నేను చేరేదానికి జగన్కి అసలు సంబంధం లేదు. అంటే కొన్ని అంటే కారణాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి అనుచరులు, రాజశేఖర రెడ్డితో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మిగతా మీ ఇలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా మెలిగారు. మీరంతా ఇప్పుడు కేసీఆర్తో అంటే పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందేమో అని కొన్ని వార్తాపత్రికలు కథనాలు వస్తున్నాయి. అది తప్పండి, అటువంటిది ఏం లేదు, అది తప్పు. రామ్మోహన్ గౌడ్ని మీరు కలిశారా? అంటే మీరు అంటే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? అతను అంటే ఆహ్వానించారా మీరు టీఆర్ఎస్లో చేరడాన్ని? నేను ఇప్పుడు ఎవరిని కలవాలి, రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో అందరినీ టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొంత అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ బ్యాక్ సీట్ అయిపోయారు. తెలంగాణ ఉద్యమానికి అంటే ఒక విమర్శ ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అంటే వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారన్నారు. అంటే అలాంటి వాళ్ళతో మీకు అంటే ఎలా సఖ్యతగా ఉంటుంది? అంటే రెండు బ్యాచ్లు ఉంటాయి కదా, ఒకటేమో బిఫోర్ తెలంగాణ ఉద్యమం, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ఉద్యమం. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు మీరు? అంటే సమన్వయం చేస్తామండి, అందరినీ సమన్వయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ గతంలో పనిచేసే కార్యకర్తలు, ఉద్యమకారులను అందరినీ సమన్వయం చేసి తీసుకుపోతాం. అంటే మీరు ఏమైనా రాజీనామా చేసే అవకాశం ఉందా? అంటే పార్టీ మారుతున్నారు, పార్టీ మారినప్పుడు అంటే కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు, అవసరమైతే మేము రాజీనామా చేస్తామని. అంటే మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందంటే? అవసరం వస్తే రాజీనామా చేస్తాను, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాము. అంటే ఒక పార్టీ మీద గెలిచి సింబల్ గెలిచింది, మరో పార్టీకి వెళ్ళేటప్పుడు నైతికత పాటించాలనేది ఇప్పుడు అన్ని పార్టీలు చెప్తున్నమాట. అంటే గతంలో ఇవేం జరగలేదు, కానీ ఇప్పుడు అలాంటివి జరగాలని అనుకుంటున్నారు. మీరు ఎలా స్పందిస్తారు దీన్ని? ఆ పరిస్థితి వస్తే తప్పనిసరిగా రాజీనామా చేస్తాం, మళ్ళీ పోటీ చేస్తాం. మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో? ఎలా ఉండబోతుంది అనేది భవిష్యత్తు కాలమే సమాధానం చెప్తుంది, ఇప్పుడు నేనేం చెప్పలేను. అంటే మీరు టీఆర్ఎస్లో చేరుతున్నారు అంటే మీకు ఒక లక్ష్యం ఉంది, అంటే కొన్ని పనులు కానీ కొన్ని వర్క్స్ కానీ లేదంటే కేటీఆర్తో సంబంధాలు కానీ కేసీఆర్తో సంబంధాలు, దీనిపై ఏమన్నా అంటే వ్యూహరచన ఏమన్నా చేసుకున్నారా? కేవలం నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల విషయమే మాట్లాడినా, ఇంకేం మాట్లాడలేదు. అంటే ఇంకా మీరు అంటే ప్రజలకు చెప్పదలుచుకునేది, మీరు పార్టీ మారుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఎల్బీనగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చెయ్యి గుర్తును చూసి ఓటేశారు. ప్రజలకు అంటే మీరు రేపు మీటింగ్లో చెప్పదలుచుకున్నారు ఎలాగూ, అంటే ప్రజలకు ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నారు? అదే చెప్పిన, ఇక్కడ ఈ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్న సంగతి ప్రజలకు చెప్తాము. ఆల్రెడీ కార్యకర్తలు చాలామంది వచ్చారు, కార్యకర్తలు అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండడం అవసరం, కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారనేది ఆరోపణ ఉంది, దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ప్రతిపక్షం ముందుకండి, లేకుండా ఎట్లా చేస్తుంది, ఉన్నది కండి. అంటే 19 మంది గెలిచారు, ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను తగ్గించడానికి కేసీఆర్ ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అనేది మామూలు ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం. దీన్ని మనం ఎలా సమర్థించుకుంటాం? గొంతు నొక్కుతున్నారని చెప్పేసి మనం అనుకోలేం కానీ ప్రతిపక్ష నాయకులు ఇంకా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ వేరే పార్టీ ఉన్నది, టీడీపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఉన్నట్టే కదా. అంటే టీడీపీలో కూడా ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ వెళ్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే కూడా ఎప్పుడు వెళ్తున్నాడు, అంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. అంటే దీనిపై అంటే మీరు అంటే నిజం చెప్పాలంటే మీరు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, అంటే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. అంటే టీఆర్ఎస్లో చేరడానికి ప్రత్యేకమైన కారణాలు ఓన్లీ అభివృద్ధి అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఓన్లీ అభివృద్ధి అండి, నాకు వేరే కారణాలు ఏం లేవండి. అంటే ఇది మీరు ఒక పార్టీలో చేరారు, ఇంకా అంటే మీకు ప్రత్యర్థిగా అనుకోండి, మీతో పోటీపడ్డ నాయకుడు రామ్మోహన్ గౌడ్, అతని రాజకీయ జీవితం ఇంకా క్లోజ్ అయినట్టే చెప్పొచ్చు అంటారు? అది నేను చెప్పలేం కండి, ఒకరు పార్టీలో చేరితే ఇంకొకరు రాజకీయ జీవితాలు క్లోజ్ కావండి.
అంటే అతను 2 సార్లు అవకాశం ఇచ్చింది, పార్టీ 2 సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో అంటే మీరు గెలవలేదు, అతను గెలవలేదు, టీడీపీ గెలిచింది. ఈసారి మీరు కష్టపడి అంటే 5 ఏళ్ల నుంచి మీరు ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేస్తూ అంటే కష్టపడి గెలిచారు. అంటే 119 సీట్లలో గెలిచిన అతి కొద్ది ఎమ్మెల్యేలో మీరు ఒకరు. అంటే పార్టీని నమ్ముకొని మీరు అంటే సుశిక్తులైన కార్యకర్తలు కష్టపడి గెలిచారు. అంటే మీ కార్యకర్తలు స్పందన రేపు ఎలా ఉండబోతున్నారు? కార్యకర్తలందరూ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పిలిచినా పలికేవాడిని. వాళ్ళకి ఏ కష్ట సుఖాలున్నా నేను చూసుకుంటా. వాళ్ళకి అందరూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటా. అంటే ఇక్కడ మీరు కొన్ని ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇచ్చారు. అంటే భూ కబ్జాలు చేస్తున్నారు రామ్మోహన్ గౌడ్ ఇలాంటి వాటిపై మీరు చర్యలు అంటే ప్రభుత్వంతో పోరాడి ఇలాంటి అంటే తీసుకుంటే అతనికి అంటే అతను కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు. అంటే క్లాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా ఇలాంటి సందర్భం. అంటే ఈ అనైతిక చర్యలు కానీ లేకపోతే ఎవరు కూడా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఊరుకోరండి. ఎవరు కూడా ఊరుకోరు. ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. దానికి చట్టం ఉంది, లా ఉంది, దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. అది టీఆర్ఎస్ కార్యకర్త అయినా సరే లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే భూ కబ్జాలు చేస్తే ఎవరు కూడా ప్రజలు సహించరు. దానికో సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఆటోమేటిక్గా వాళ్ళకు కేసులు బుక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా భూదందాలకు వ్యతిరేకంగా పోరాడతానని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాటిపై మీ పోరాటం కొనసాగుతుందా? తప్పనిసరి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు V3 న్యూస్కు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది ఈరోజు V3 న్యూస్ సుధీర్ రెడ్డి గారికి చిట్ చాట్. థ్యాంక్ యూ సార్.